హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. అది సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియో ద్వారా చూసేయండి. మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళకోకుండా హ్యాపీగా ఇంట్లోనే వండుకుంటూ హెల్తీగా తినొచ్చు. ఒకసారి వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్. దీనికి మొదటిగా కావలసిన ఐటమ్స్: యాలకులు, దాల్చిన చెక్క, లవంగాయలు, సాజీర, మెంతులు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, అనసపు. వీటన్నిటిని కూడా సిమ్లో పెట్టి వేయించి బరకగా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ని శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడిగి 2 స్పూన్ల ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారము వేసుకొని, నేను గ్రైండ్ చేసుకున్నది బిర్యానీ ఐటమ్స్ది ఒక్క స్పూన్ వేసాను ఫ్రెండ్స్. ఇంకా వేసుకోకండి, ఆ మసాలా సరిపోతుంది, చాలా స్పైసీ వస్తుంది అప్పటికే. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పిరికెడు ఆనియన్స్ ముందుగానే కట్ చేసి డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ఒక పిరికెడు వరకు అయితే ఈ చికెన్లో వేసాను, మిగతాది పైన రైస్లో వేసుకోవడానికి పక్కకు పెట్టుకోండి. అందుట్లోనే ఒక పిరికెడు పుదీనా, ఒక పిరికెడు కొత్తిమీర. మనం ఆ ఉల్లిపాయలని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ఆయిల్ని ఒక 4-5 స్పూన్లు ఈ చికెన్లో పోసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయలు వేయించాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ మళ్ళీ వేస్ట్ చేయకోకుండా ఇందులోనే పోసేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్లు పోసుకున్నాను. అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని మొత్తాన్ని కూడా పిండండి. రసం మొత్తం పిండేసి, చికెను మీరు ఎంతైతే బాగా కలుపుతారో అంత స్పైసీనెస్ వస్తుంది. చికెన్ అంత మంచిగా నీట్గా ఉడుకుతుంది. మసాలా మొత్తాన్ని కూడా బాగా చికెన్కి పట్టించండి. ఒక పావు గంట సేపు అలా తిప్పుతూనే ఉండాలి. మెయిన్ అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి. పెరుగు మెయిన్గా నెక్స్ట్ వచ్చేసి పెరుగు. నేనైతే ఒక 4-5 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. దమ్ రావటం కోసం పెరుగు పక్కా యూజ్ చేయాలి. మొత్తాన్ని కూడా కలపాలి మంచిగా. ముందే పెరుగు వేసుకోకండి ఫ్రెండ్స్, ఉప్పు కారం అవన్నీ ముక్కకు పట్టవు. మళ్ళీ ముందుగానే మసాలా అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకొని ఒక 4-5 సార్లు అలా తిప్పేసి ఒక 2 అవర్స్ పాటు, కంప్లీట్గా ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఉంచండి. దానికి రెస్ట్ టైం చాలా అవసరము. మనం ఎంతసేపు అయితే మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెడతామో దాని చికెన్ అంత టేస్ట్ వస్తుంది. ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేయండి. నేను ముందుగానే బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను. బిర్యానీ కదా ఫ్రెండ్స్, రైస్కి కొలతలు లేదు, వాటర్ కొలత అనేది లేదు. కొంచెం ఎక్కువగానే వాటర్ తీసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని వాటర్ తీసుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు ఉప్పు, బిర్యానీ ఆకులు ఒక 2-3, కొన్ని మసాలాలు, లవంగాయలు, దాల్చిన చెక్కలు, అనాసపు, అవన్నీ కొంచెం కొంచెంగా రైస్లో వేసుకోవాలి. రైస్ ఉడకబెట్టే వాటర్లో వేసుకొని కొంచెం పుదీనా వేసుకోవాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద వాటర్ని బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ మరిగిన తర్వాత రైస్ని వడకట్టుకొని ఆ వాటర్లో వేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇంట్లోనే మనమే హ్యాపీగా హెల్తీగా ఇలా వండుకొని పిల్లలకు పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్.
రైస్ మొత్తాన్ని కూడా ఒక 70% ఉడకాలి. ఈ లోపల చికెన్‌ని ఒక మందపాటి గిన్నె వెడల్పు లాంటిగా ఉన్నది తీసుకోండి. బిర్యానీకి కదా ఫ్రెండ్స్! ఏమో ఏది కూడా దగ్గరగా ఉండొద్దు గిన్నె. వెడల్పు గిన్నె తీసుకొని చికెన్ మొత్తాన్ని కూడా 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో నానబెట్టిన తర్వాత ఆ గిన్నెలో యేసుకొని మొత్తాన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ పీసెస్ పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి కొద్దిసేపు మనం బాయిల్ చేసుకోవాలి. మొత్తం ఉడికిన తర్వాత రైస్ ఒక 75% వరకు ఉడికితే చాలు ఫ్రెండ్స్. మిగతా 25, 30% దమ్‌లో ఉడుకుతది. మంచిగా పొడపొడలాడుతది. నేను వీడియో క్లిప్ చూపిస్తున్న రీతిగా అలా ఉడికితే చాలు ఫ్రెండ్స్. ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని మంచిగా సర్దుకొని ఆ రైస్ మొత్తాన్ని కూడా వడకట్టేసి మంచిగా ఒక లేయర్ లాగా చికెన్ పైన పరుచుకోవాలి. మొత్తాన్ని కూడా మంచిగా పల్చగా జల్లెడ గంటెతోని మంచిగా నీట్‌గా సర్దుకోవాలి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం అడుగు మందంగా ఉన్నది, వెడల్పుగా ఉన్న పాత్రనే తీసుకోండి. అందులో నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! ఫ్రై ఆనియన్స్ అవి కొంచెం ఒక లేయర్ లాగా అట్లా చల్లుకోండి. దాని మీద కొంచెం అంత కొత్తిమీర, మళ్ళీ రైస్ వడకట్టుకొని మళ్ళీ ఇంకో లేయర్ లాగా వేసుకోండి. అట్లా చికెను కేజీ అయితే 3/4 కేజీ రైస్ తీసుకోండి ఫ్రెండ్స్. చికెన్ ఎక్కువ ఉండాలి, కొంచెం రైస్ తక్కువ ఉండాలి. అప్పుడు దమ్ నీట్‌గా వస్తది. తినడానికి కూడా మంచిగా రైస్‌లో కలిసి ఇక వేరే కర్రీ ఏం అవసరం లేకుండా హ్యాపీగా దీంతోనే తినేసేయొచ్చు. మొత్తాన్ని కూడా పరుచుకొని ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ ఒక లేయర్ లాగా వేసుకొని కొంచెం నేను బిర్యానీ మసాలా పట్టుకున్నా కదా ఫ్రెండ్స్, అది కొంచెం చిటికెడు పైన అలా చల్లుకోండి. ఫైనల్‌లో కొంచెం కొత్తిమీర వేసేసి ఫుడ్ కలర్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఫుడ్ కలరు ఆ వేడి నీళ్ళలో కొంచెం అట్లా వేసేసుకోండి. అది మీ ఇష్టం. కాకపోతే తినడానికి కొంచెం కలర్ఫుల్‌గా మంచిగా అనిపిస్తది. అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నెయ్యి ఒక 2 స్పూన్లు అలా కరగబెట్టేసి పైన వేసుకోండి. మూత పెట్టేసి దాని మీద ఏదన్నా ఒక బరువు గిన్నెలో వాటర్ తీసుకొని ఏదన్నా ఒక బరువు నేను ఇక్కడ చూపిస్తున్న ఫ్రెండ్స్ వీడియో క్లిప్ ఆ రీతిగా బరువు పెట్టుకోండి. బరువు పెట్టుకొని ఒక 30 మినిట్స్ మీడియం మంట మీద ఒక 5 మినిట్స్ ఉంచేసి సిమ్‌లో మిగతా 25 మినిట్స్ వదిలేయండి ఫ్రెండ్స్. ఫైనల్‌గా అయితే అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇంట్లోనే దమ్ బిర్యానీ హ్యాపీగా చేసుకోవచ్చు. ఫైనల్‌గా అయిపోయింది. దీంట్లోకి పెరుగు చట్నీ చాలా టేస్ట్ ఉంటది. కొంచెం పెరుగు తీసుకొని అందులో కొంచెం సాల్ట్, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి. ఒక పచ్చిమిర్చి, కొంచెం అంత కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. పెరుగు చట్నీ బిర్యానీలో సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఏ రెస్టారెంట్‌కి వెళ్ళకుండా హ్యాపీగా ఇంట్లోనే సింపుల్‌గా తక్కువ టైంలోనే బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. హ్యాపీగా పిల్లలకి పెట్టుకోవచ్చు.
ఇప్పుడు బయట ఫుడ్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉన్నారు న్యూస్లల్లో, హోటళ్ళల్లో, రెస్టారెంట్లోని ఎంత వరస్ట్గా ఉంటున్నారో. సో అవి తిని రోగాల పాలయ్యే కంటే హ్యాపీగా ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు, హ్యాపీగా మనం తినొచ్చు, మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉందో, మంచిగా బాయిల్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మరొక వీడియోతోని మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.